నిగమనాత్మక ఆలోచన, అమూర్త ఆలోచనలో పియాజే ప్రకారం ఈ దశలో శిశువు అధిగమించును. ఆన్సర్ ఆప్షన్ 4 నిహిత ప్రచాలక దశ. అంగన్వాడీ, బాల్వాడీ పిల్లలు ఈ దశకు చెందుతారు. ఆన్సర్ ఆప్షన్ 3 పూర్వబాల్య దశ. క్రింది వాటిని పరిశీలించండి, సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 పాలదంతాలు వచ్చే దశ అని శైశవ దశని అంటారు. షెల్డన్ వర్గీకరణ కనబడి దశ అని పూర్వ బాల్య దశని పిలుస్తారు. పెరుగుదల పరిమాణాత్మక మార్పులను, వికాసం గుణాత్మక మార్పులను సూచిస్తుంది అని స్టేట్మెంట్ ఇచ్చినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఎలిజబెత్ హర్లాక్. ఎరిక్సన్ సిద్ధాంతం గురించిన విమర్శ. ఆన్సర్ ఆప్షన్ 4. జీవన నైపుణ్యాలు, వికాస నైపుణ్యాలు కుటుంబం ద్వారానే శిశువుకు అందుతాయని తెలిపినది. ఆన్సర్ ఆప్షన్ 3 ఫెలన్. శిశువు అభ్యసనానికి సన్నద్ధత చూపాలంటే తప్పనిసరిగా ఉండవలసినది. ఆన్సర్ ఆప్షన్ 4 శిశువు అభ్యసనానికి సన్నద్ధత చూపాలంటే శారీరక పెరుగుదల, మానసిక వికాసం, పరిపక్వత తప్పనిసరిగా ఉండాలి. డేజావు అనగా? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రస్తుతం చూస్తున్న దాన్ని గతంలో చూస్తున్నట్లు అనిపించడం డేజావు. డేజావు అనేది ఒక ఫ్రెంచ్ భాషా పదం. క్రింది ఇవ్వబడిన వాటిలో ప్రజ్ఞా లక్షణం. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రజ్ఞ అనేది ఆనువంశిక ద్వారా వస్తుంది, అంటే పుట్టుకతోనే వస్తుంది. కౌమార దశ వరకు కొనసాగుతుంది. ప్రజ్ఞను శిక్షణ ద్వారా పెంచలేము. క్రింది వాటిలో వ్యక్తి అంతర్భేదానికి సరిపోనిది. ఆన్సర్ ఆప్షన్ 4 యమున మంచి గాయని కానీ ఆటలు ఆడలేదు అనేది వ్యక్తి అంతర్గత భేదం. గార్డ్నర్ ప్రకారం డ్యాన్స్ మాస్టరు, సర్కస్ ఆడేవారు ఈ వర్గానికి చెందుతారు. ఆన్సర్ ఆప్షన్ 4 శారీరక నేర్పులు. ఒక నిర్దిష్ట సన్నివేశంలో ఒక వ్యక్తి ఏమి చేయగలడో ప్రాగృతీకరించడానికి దోహదం చేసేదే మూర్తిమత్వం అని అన్నవారు. ఆన్సర్ ఆప్షన్ 4 రేమాండ్ క్యాటిల్. పిల్లలు పెరిగిన గృహ వాతావరణానికి వారి మూర్తిమత్వానికి సంబంధం ఉంటుందని పరిశోధించి తెలిపినవారు. ఆన్సర్ ఆప్షన్ 2 రాట్కే. చెల్లికి బొమ్మ ఇవ్వడం విద్యార్థికి ఇష్టం లేదు. చెల్లి ఏడవడం ఇష్టం లేదు. ఇది ఏ రకమైన సంఘర్షణ? ఆన్సర్ ఆప్షన్ 3 పరిహార సంఘర్షణ. అమాయకులను బలి చేసేది ఏ రక్షక తంత్రం? ఆన్సర్ ఆప్షన్ 4 విస్థాపనం.
రోజు పాఠశాలకు ఆలస్యంగా వచ్చే విద్యార్థి సమస్యను అధ్యయనం చేయడానికి సరైన పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తి అధ్యయన పద్ధతి. వ్యక్తి వివిధ దశల్లో సాధించవలసిన వికాస ప్రాకర్యాలను వివరించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 2 హావింగ్ హర్స్ట్. నిర్మాణాత్మక వాదం ప్రధానంగా దృష్టి సారించే అంశం. ఆన్సర్ ఆప్షన్ 2 పిల్లలు ఎలా నేర్చుకుంటారు. కార్యసాధక నిబంధనను ఆర్ టైప్ సిద్ధాంతం అని ఎందుకు అంటారంటే ఆన్సర్ ఆప్షన్ 3 ప్రతిస్పందన చూపిస్తేనే పునర్బలం లభిస్తుంది. విరాట్ కోహ్లీ లాంటి క్రీడాకారులు మీరు తరచూ కలవాలి అని వీడియోలు చూపించడం ద్వారా ఉపాధ్యాయుడు పిల్లలకు ప్రేరణ కలిగించాడు. ఇది ఏ రకమైన అభ్యసనం. ఆన్సర్ ఆప్షన్ 1 పరిశీలన అభ్యసనం. సమస్యను థార్ండైక్ ప్రతిపాదించిన యత్నదోష పద్ధతిలో పరిష్కరించిన దానికంటే దాన్ని అర్థం చేసుకొని పరిష్కరించే పద్ధతే మంచిదని అభిప్రాయపడినవారు. ఆన్సర్ ఆప్షన్ 2 కోహ్లర్. కింది వాటిలో సరైనది. ఆన్సర్ ఆప్షన్ 4 A, B 2 సరైనవే. సవ్యసాచులు ఈ రకమైన బదలాయింపు కలిగి ఉంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 ద్విపార్శ్వ బదలాయింపు. సవ్యసాచులు అనగా 2 చేతులతో సమాన నైపుణ్యంతో బాణాలు వేసేవారిని సవ్యసాచులు అంటారు. మహాభారతంలో అర్జునుడిని సవ్యసాచి అని పిలుస్తారు. క్రింది వాటిలో సరికాని జత. ఆన్సర్ ఆప్షన్ 4 డిస్ఫాక్సియా అనగా నాడీ సంబంధ వైకల్యం. ప్రాజెక్ట్ పద్ధతి అభ్యసనంను లెర్నింగ్ బై డూయింగ్ అంటారు. ఎందుకంటే ఆన్సర్ ఆప్షన్ 3 సహజ పరిస్థితుల్లో అభ్యసిస్తారు. శ్రీలత తన విద్యార్థులను క్షేత్ర పర్యటనకు తీసుకువెళ్ళింది. వచ్చిన 1 నెల తర్వాత తన విద్యార్థులతో పర్యటన అనుభవాలు చర్చించింది. ఇది ఏ రకమైన పరిగణ పద్ధతిలో సరిపోలుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యసనం యొక్క పరిగణన. ఉచిత నిర్బంధ బాలల విద్యా హక్కు చట్టం 2009 వర్తింపు. ఆన్సర్ ఆప్షన్ 1 భారతదేశం మొత్తానికి వర్తిస్తుంది. ఉద్యమాలకు నాయకత్వం వహించే గాంధీ వంటి నాయకుడు, పర్యావరణం ప్రేమించి ఆదరించే సుందర్లాల్ బహుగుణ వంటి పర్యవేత్తలతో అభివృద్ధి చెందిన రంగం. ఆన్సర్ ఆప్షన్ 2 భావావేశ రంగం. యమున ఒక యువతి మోడల్గా నటిగా రాణించాలనుకుంటుంది. కానీ వారింట్లో కట్టుబాట్లు సంప్రదాయాలు అడ్డు వస్తున్నాయి. ఆమె ఎదుర్కొంటున్న ఆటంకం. ఆన్సర్ ఆప్షన్ 4 సాంఘిక పరిసర ఆటంకం. వార్షిక ప్రణాళికలను రూపొందించవలసినది. ఆన్సర్ ఆప్షన్ 1 విద్యా సంవత్సర ఆరంభంలో ఉపాధ్యాయుడు వార్షిక ప్రణాళికను రూపొందించాలి.